బాలచందర్ గారి అపురూప సృష్టి నినెత్తాలే ఇణక్యం. ఇది తమిళ్లో. తెలుగులో అందమైన అనుభవం. ఆశాంతం వినోదంతో ముంచెత్తినటువంటి ఆ చిత్రం చివరికి మనందరితోనూ కంటతడి పెట్టిస్తుంది. ఎంఎస్వి గారు అందించిన సంగీతం చిరస్మరణీయం. ఈ చిత్రంలో శంభో శివశంభో అన్న పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాటని తమిళంలో ఎంఎస్వి గారు స్వయంగా పాడితే తెలుగులో బాలుగారు పాడారు. ఆ పాటని ఇప్పుడే కాదు ఎప్పుడు విన్నా బాలుగారే పాడాలి. అదే మనందరికీ ఆనందం. సో లెట్స్ వెల్కమ్ వన్స్ అగైన్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. శంభో శివ శంభో శివ శంభో శివ శంభో వినరావో రన్నా నిరావే మన్నా జగమే మాయన్న శివ శంభో నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో వినరావో రన్నా నిరావే మన్నా జగమే మాయన్న శివ శంభో నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో అందాన్ని కాదన్నా ఆనందం లేదన్నా బంధాలు వలదన్నా బతుకంత చేదన్నా సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా అడవిలోనూ ఉన్న అది నీకు నగరన్నా వినరావో రన్నా నిరావే మన్న జగమే మాయన్న శివ శంభో ఓ నిన్న రాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో శివ శంభో 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 తేటిది పువ్వు అని అన్నదెవరన్నా ఏ తేనె తాగినా తీపొకటే కదరన్నా నీదన్నా నాదన్నా వాదాలు బలదన్నా ఏదైనా మనదన్నా వేదాన్నే చదువన్నా ఊరోళ్ళ సొమ్ముతో గుడి కట్టి గోపన్నా శ్రీరామ భక్తుడై పేరొందేరోరన్నా భక్తైనా రక్తైనా భగవంతుడే నన్నా ఈనాడు సుఖమన్నా ఎవడప్ప సొమ్మన్నా ఓ ఓ రం dim దబరడి బరడిం బం దగరడి గరడిం dim దగరడి గరడి గరడి గర వినరావో రన్నా నిరావే మన్న జగమే మాయన్న శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో రింగ్ బం దిగరడి రింగ్ బం దిగరడి రింగ్ బం దిగరడి అరుగు
ఈ పాట గురించి ఏదో చెప్దాం అనుకున్నాను, మీరు వచ్చేసరికి ఏమిటో అసలు ఆ కాంతి పుంజాల్లో నా కళ్ళన్నీ బయర్లు గమ్ముతాయి, ఏం చెప్తామో అర్థం కాదనమాట, మర్చిపోయారు. ఈ పాటకి ఇన్స్పిరేషన్ ఎవరికైనా మీకు అర్థమైంది? ఎంత మహానుభావుడైనా సరే ఎక్కడో చోట ఒక చిన్న చిప్పు పట్టుకుని దాన్ని ఒక పెద్ద పాటగా చేస్తారు. ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఏ పాట ఇది ఇన్స్పిరేషన్ అయి ఉంటుందో, ఈవెన్ ఐ ఆస్క్ మై మ్యూజిషియన్స్ టు సే. నీ పాడిన స్టైల్ని బట్టి తెలిసి ఉంటుంది, ఆయన పాడే స్టైల్ అది, అందుకని నేను గొంతుకు ఆయన ఇలా పాడతా అలా ఉంటుంది ఆయన గొంతు. అలా ఏ పాట ఊహించగలరు ఎవరన్నా? మెహబూబా 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 ఇస్ దిల్ మే తూ దర్దీ హై ఇది ఇన్స్పిరేషన్. కానీ దాన్ని ఎంత అందంగా మలిచారు చూడండి. He just took that and దీరోది తారి దీరాది తారి దీరాది తారి దీరాదే మీ కోపం వచ్చిందని అర్థమైపోయిందండి, వెళ్ళిపో. నేను అడగాలనుకున్న ఒక విషయం నేను మర్చిపోయాను సార్. చెప్పండి, అడగండి. ఈ పాటని సైమల్టేనియస్ గా అంటే ఇమీడియట్ గా మీరు ఎంఎస్వి గారు మీరు ఒరిజినల్ ఇప్పుడు నేను పాడిన పాట కనుక వింటే ఆ ఫస్ట్ టైం దామ్ దమ్ దగ అది గర దాంట్లో ఒక చోట కింద పడి లేచి మళ్ళీ నిలబడి పాడుంటాను. ఆయన ఏంటంటే ఆయన విశృంఖలంగా పాడేస్తారు. ఫస్ట్ ఆయన పాడేశారు, అప్పుడు ఇవన్నీ లేవన్నమాట. 35mm ట్రాక్. ఆయన ఇష్టం వచ్చిన చోట ఎక్స్టెండ్ చేసేసారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇష్టం వచ్చిన చోట కట్ చేశారు, పాడారు. నేను ఎన్ని జ్ఞాపకం పెట్టుకోగలను, ఆయన వాయిస్ చెవిలో వింటూ నేను మళ్ళీ తెలుగు పాడాలన్నమాట. అది చాలా కష్టమైనది పని. అంటే ఒక టేక్లోనే రావాలి, ఫుల్ సాంగ్ ఒక టేక్లోనే రావాలి. కతిపయ క్షణములైన తర్వాత, కష్టపడిన తర్వాత మొత్తమునకు ఒక విధముగా ఆ టేకును బట్ట కట్టించగలిగితిమి. అది విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.